ఆంటీ నమస్తే. భలే దొంగ అన్న ఇష్టం సినిమా. మీరు ఎవరి ఫ్యాన్ చెప్పండి. మీరు చిరంజీవి. ఎందుకు చిరంజీవి అంటే ఇష్టం మీకు? నాకు ఆయన డాన్స్ అవన్నీ నచ్చుతాయి మంచిగా. ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయినారు మేడం మీరు? చిన్నప్పటి నుంచి భలే దొంగ అవన్నీ స్వయం కృషి వాటి కంచి. అంటే అప్పట్లో చిరంజీవి గారి సినిమాలకు టికెట్ల కోసం చొక్కాలు చింపుకునే వాళ్ళంట. కింద తొక్కించుకునే వాళ్ళం కూడా. అవునా? పొద్దుగుల నాటుకు పోయేసి కూడా నైట్ ఉజనారు నడిచి సినిమాకి పోయేది వాళ్ళం. అవునా? చిరంజీవి అంటే అంత ఇష్టం. కాదు మేడం, నాకు డౌట్, లేడీస్ కూడా దొబ్బుకునే వాళ్ళ థియేటర్ దగ్గర? నెట్టుకొని గాజులని పోయాయి, పలిగిపోయాయి, కింద పట్టడం లేవటం అన్ని కథలు జరిగేది. అంటే ఎలా ఉండేది అప్పుడు సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లో కష్టపడి టికెట్? ఒక్క మొక్క జుత్తు చాలు అనుకునేది. ఎలా అనిపించింది? అంటే అప్పటి చిరంజీవికి ఇప్పటి చిరంజీవికి తేడా ఏంటి? అట్లనే ఉండు. అట్లనే ఉన్నాడు. ఎప్పుడు అదే ప్లాన్ మీదనే ఉండు, అట్లనే చేస్తుండే. ఆయన అమృతం తాగుతున్నా అనుకుంటారు మీరు ఏమన్నా? ఎప్పుడైనా చూసారా దగ్గర నుంచి ఆయన్ని? చూడలేదు. సరే, ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడతారు ఆయనతో? ఏదో ఒకటి మాట్లాడతాం. ఆయన ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఒక షాకింగ్ న్యూస్, వీళ్ళ హస్బెండ్ ని కూడా మా డాడీ చిరంజీవి అనే పిలుస్తారు. ఎందుకు అంటే? అంత పిచ్చి చాక్లెట్లు అవన్నీ పంచుతాడు, పుట్టినరోజు చేస్తాడు, అవన్నీ చేస్తాడు. అంత ఇష్టమా చిరంజీవి గారు? చిరంజీవి సినిమా అంటే మా ఇద్దరికి ఇష్టమే. నెక్స్ట్ జనవరిలో విశ్వాంబర్ అని సినిమా వస్తుంది చిరంజీవి గారిది. ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు? చూస్తాం ఎట్లా ఉన్నా గానీ చూడాల్సిందే. బాగా ఫ్యాన్ ఈవిడ. ఇంకా మా డాడీ వస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు చిరంజీవి ఫోటోలే మొత్తం ఫ్రెండ్స్ మొత్తం. చిరంజీవి వెంకన్నే తెలుస్తుంది అమరారం మొత్తం ఊళ్ళో. వాళ్ళ హస్బెండ్ పేరు మా డాడీ, ఆయన చిరంజీవి వెంకన్న అంటేనే తెలుస్తుంది. అన్ని చాక్లెట్ తీసుకొచ్చి అందరూ పంచేస్తాడు.